వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా ఫైళ్లను తొక్కిపెట్టి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడింది. పన్ను వసూళ్లలో అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసేవాళ్లం. ఐఏఎస్ గా కొనసాగడానికి ఆయన అర్హతపైనే విచారణ జరిపిస్తాం అని కోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. పిటిషనర్ వినతిపై సీఎస్ ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈ వివాదం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్తో మొదలైంది. ఏప్రిల్ 10న హైకోర్టులో దాఖలైన ఈ వ్యాజ్యంలో రమేష్ కుమార్ 2 ప్రధాన ఆరోపణలు చేశారు. అందులో మొదటిది పదోన్నతుల ఆలస్యం. పన్నుల శాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశాలు నిర్వహించి నెలలు గడుస్తున్నా అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా అహ్మద్ బాబు ఫైళ్లను తొక్కిపెట్టారని ఆరోపణ. ఇది ఉద్యోగుల జీవించే హక్కును హరించడమేనని పిటిషనర్ వాదన. ఇక రెండో ఆరోపణ పన్ను వసూళ్లలో అక్రమాలు. పన్నుల వసూళ్ల విషయంలో అహ్మద్ బాబు అక్రమాలకు పాల్పడ్డారని, ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ను చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మొదటి విచారణలో అహ్మద్ బాబును సుమోటోగా ప్రతివాదిగా చేర్చి నోటీసు జారీ చేసింది. ఆరోపణలు నిజమని తేలితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో కోర్టు మరింత తీవ్రంగా స్పందించింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషం చూపించేవారు ఐఏఎస్ హోదాలో ఉండడానికి అనర్హులు. చట్టం, కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదు. ఫైళ్లు తొక్కిపెట్టి ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఏమాత్రం సహించరాదు అని మండిపడింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నిశ్శబ్దం ఎందుకని ప్రశ్నించి ప్రభుత్వం సీఎస్ ఏం చేస్తున్నారు అని నిలదీసింది. అడ్వకేట్ జనరల్ ద్వారా సీఎస్ చర్యల వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం లేదా సీఎస్ తరపున ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. సీఎస్ ను నేరుగా జవాబు చెప్పమని కోర్టు ఆదేశించడం దీనికి సాక్ష్యం. ఉద్యోగుల సంఘం ఇంతకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు ఇచ్చినా చర్యలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కేఎస్ మూర్తి వాదించారు. సీఎస్ నుంచి వచ్చే నివేదికపైనే మరిన్ని పరిణామాలు ఉండవచ్చు. అసలు అహ్మద్ బాబు వ్యవహార శైలిపై ఎందుకు విమర్శలు? కోర్టు ప్రకారం అహ్మద్ బాబు ఉద్యోగుల పట్ల రాగద్వేషం చూపిస్తున్నారని, పదోన్నతి ఫైళ్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు. పన్నుల వసూళ్లలో అక్రమాలు, ఉద్యోగులను వేధించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఒక శాఖకు సంబంధించింది కాదు. రాష్ట్ర ఆదాయానికి కీలకమైన పన్నుల శాఖలో ఉన్నతి స్థాయి అధికారి చర్యలు ఉద్యోగుల మనోస్థైర్యాన్ని, వ్యవస్థ సమర్థతను దెబ్బతీస్తున్నాయని కోర్టు భావిస్తోంది. అయితే బాబుపై గతంలో ఆరోపణలు ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పిటిషన్లోని ఆరోపణలు కాకుండా అహ్మద్ బాబుపై గతంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు లేవు. 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన రాష్ట్రంలో జిల్లా కలెక్టర్, సహకార సంఘాల కమిషనర్ వంటి హోదాల్లో పనిచేశారు. ఇటీవలి కాలంలో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం సాధించిన మెరుగైన పనితీరుకు క్రెడిట్ కూడా ఆయనకు దక్కింది. అయితే ఈ పిటిషన్లోని ఆరోపణలు, కోర్టు హెచ్చరికలు ఆయన వ్యవహార శైలిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కోర్టు అనేక ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించడం గమనార్హం. హైకోర్టు ఆదేశాలతో పరిణామాలు ఏమవుతాయనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. హైకోర్టు విచారణ సమయంలో వ్యాఖ్యలు, హెచ్చరికలు రాష్ట్ర అధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీఎస్ నివేదిక, విచారణ ఫలితాలపై అందరి దృష్టి పడింది. కోర్టు హెచ్చరికలు అమలైతే అహ్మద్ బాబు పదవి, ఐఏఎస్ స్థాయి కూడా ప్రమాదంలో పడవచ్చు. ఉద్యోగుల సంఘాలు ఈ కేసును గట్టిగా ట్రాక్ చేస్తున్నాయి. ఈ ఘటన రాష్ట్ర ఉద్యోగుల పదోన్నతి విషయంలో అధికారుల బాధ్యతలు, పారదర్శకతను మరోసారి గుర్తు చేస్తోంది. ప్రభుత్వం త్వరగా స్పందించి న్యాయస్థానం సూచనలను అమలు చేస్తుందా లేదా అనేది విచారణలో తేలనుంది.